నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. కృష్ణ భక్తి భావనలో భగవానునితో సంబంధము లేనివానికి దివ్యమైన బుద్ధి గాని స్థిరమైన మనస్సు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖం ఎట్లా కలుగుతుంది? యోగం లేకపోతే బుద్ధి నిలవదు. బుద్ధి లేని చోట శాంతి లేదు. శాంతి లేకపోతే సుఖం లేదు. ఇక్కడ యోగము అంటే పరమాత్మ భగవానునితో సంబంధాన్ని కలిగి ఉండడము అని అర్థము. భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము, తరువాతి 6 అధ్యాయాలు భక్తి యోగము, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగము. నీవు చేసే కర్మను భక్తితో ఆ భగవంతునికి సమర్పిస్తే జ్ఞానము తప్పకుండా లభిస్తుంది.